థ్యాంక్ యూ తమ్ముడు. కిషోర్ని నేను ఎప్పుడు ఇంతకుముందు చిత్రలహరి అయ్యి చేసేటప్పుడు కిషోర్ని అంటూ ఉండేవాడిని, నీది రియల్ లైఫ్లో చాలా స్పాంటేనియస్. తనను కలిస్తే అరగంట మాట్లాడామంటే మనం ఆల్మోస్ట్ అరగంట కూడా నవ్వుతూనే ఉంటాం. అంత నీట్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేసే డైలాగులన్నీ కూడా మన అంత నీట్గానే ఎంటర్టైన్ చేస్తాయి. ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఉండవు ఏమి. నాకు చాలా ఇష్టం తిన కామెడీ ఎందులో పెడతాడని. అలాగే ఇంకా రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే మ్యాటర్ని ఆయన అరగంట చెప్పరు, ఎప్పుడు ½ minute చెప్తారు. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదండి. ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించలేం కదా. అందు గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడన్నా ఎవరినన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేం కూడా. 100 మంది ఉన్న